హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈరోజు మనం ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా! దానికోసం మీకు ఇష్టమైన ఫ్రూట్స్‌ని తీసుకోవచ్చండి. ముందుగా ఫ్రూట్ సలాడ్ కోసం గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టేసి మనం పాలు అనేది తీసుకోవాలండి. ఇక్కడ 1 లీటర్ పాల వరకి నేను తీసుకుంటున్నాను. దాంట్లో హాఫ్ లీటర్ వరకి వాటర్ అనేది యాడ్ చేద్దాం. ఈ పాలు బాగా వేడవ్వనివ్వాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ ఫ్రూట్ సలాడ్ కోసం 1 కప్పు వరకి షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా 1 కప్పు షుగర్ అనేది తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఒక చిన్న కటోరలో 1 ½ టేబుల్ స్పూన్ వరకి కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకున్నానండి. ఇలా కస్టర్డ్ పౌడర్ తీసుకొని, చల్లటి పాలు అనేవి వేసుకొని, ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా. ఇలా మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ముందే. ఇప్పుడు ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్‌ని ఈ పాలలో వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఈ కస్టర్డ్ పౌడర్ పాలంతా కలిసేలాగా గరిటెతో ఇలా మంచిగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఒక 3, 4 నిమిషాల వరకి మంచిగా కలుపుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మనం షుగర్ అనేది యాడ్ చేసుకుందాం ఈ పాలలోకి. అంతే అండి. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ఫ్రూట్ సలాడ్ చేసుకోవడం. మనం ఈ పాలు అనేది కొంచెం పల్చగానే పెట్టుకోవాలండి. మనం ఫ్రూట్స్ యాడ్ చేసి ఫ్రిడ్జ్‌లో గనక పెట్టుకుంటే ఇది కాస్త చిక్కగా అవుతుందండి. అందుకోసం మనం కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఈ పాలన్నీ ఇలా బాయిలింగ్‌కొచ్చేంత వరకి మనం గ్యాస్ పైన మరగనివ్వాలండి ఈ పాలని. ఇలా పాలన్నీ మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అది చల్లబడేంత వరకి. ఇలా ఈ పాలన్నీ చల్లబడిన తర్వాత మనం దీంట్లోకి ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకుందామండి. ఇక్కడ ఫ్రూట్స్‌లో నేను 1 కప్ బనానాస్ ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నానండి. అలాగే యాపిల్ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేశాను. అలాగే గ్రీన్ గ్రేప్స్, 1 కప్ పొమోగ్రానేట్ సీడ్స్, అలాగే 1 కప్ బ్లాక్ గ్రేప్స్‌ని మధ్యలోకి ఇలా కట్ చేసి తీసుకున్నానండి. మీకు కావాలంటే మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా చల్లబడిన పాలలోకి మనం ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న బ్లాక్ గ్రేప్స్‌ని, బనానాస్‌ని, యాపిల్స్‌ని, మిగతా ఫ్రూట్స్ అన్నిటిని ఇలా యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా కొన్ని ఫ్రూట్స్ అనేవి నేను తీసాను పైన డెకరేషన్ కోసమని. ఇలా ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలండి ఒకసారి. చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తుందో? ఇప్పుడు దీన్ని మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఒక గంట సేపు తర్వాత తీసి తిన్నారంటే చల్ల చల్లగా టేస్టీగా ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అండి మీకు. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రూట్ సలాడ్‌ని ఇలా గ్లాసెస్‌లో వేసి నేను సర్వ్ చేసుకున్నానండి. తినడానికైతే చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ రెసిపీని చేసుకోండి కంపల్సరీ. And thank you for watching my video. Please subscribe to my channel. Take care. Bye bye.